ఆ ప్రాంతాల పేర్లు మార్చేస్తా, ఆ దేశాన్ని మా దేశంలో కలిపేస్తా, ఆ కంట్రీతో ఉన్న సరిహద్దు రేఖను చెరిపేస్తా, మా దేశానికి కొత్త రాష్ట్రాన్ని జత చేస్తా, అంతా మాదే. ఈ మాటలు వింటుంటే ఎవరన్నా గుర్తుకొస్తున్నారా? ఏ పార్టీ అయినా మైండ్లోకి వచ్చిందా? అయితే ఆగండి, మీ ఆలోచనలు అక్కడే ఆపండి. ఇదంతా ఇండియా మ్యాటర్ కాదు, అమెరికా మ్యాటర్. అమెరికాలో ట్రంప్ గారి రైట్ వింగ్ సిద్ధాంతాల మ్యాటర్. నిన్న మొన్నటి దాకా పనామా కెనాల్ను అమెరికాలో కలిపేసుకుంటా అన్న ట్రంప్ ఇప్పుడు కెనడాను అమెరికాలో విలీనం చేస్తా అంటున్నారు. కెనడా అమెరికాకు 51వ రాష్ట్రం అని చెప్తున్నారు. ఇంకా ప్రమాణ స్వీకారమే చేయలేదు, అప్పుడే అఖండ అమెరికా గురించి కలలు కనేస్తున్నారు. చూస్తుంటే ఆ మేరకు ప్రయత్నాలు కూడా త్వరలోనే మొదలు పెట్టేలా ఉన్నారు ట్రంప్. ఇంతకీ ట్రంప్ ఎందుకు ఇలా అంటున్నారు? కెనడా అమెరికాలో అంతర్భాగం అని ఆయనకి ఎందుకు అనిపిస్తోంది? అసలు కెనడాను అమెరికాలో కలపటం సాధ్యమేనా? వాట్స్ దిస్? ఓసారి లాంగ్ ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. ఇప్పుడున్న కెనడా అమెరికా ఈ భూభాగాలు ఏవైతే ఉన్నాయో పూర్వం బ్రిటిష్ నార్త్ యుఎస్ కాలనీస్గా ఉండేవి. అమెరికా స్వాతంత్ర్యం తర్వాత అంటే 1783లో ప్యారిస్ ఒప్పందం ద్వారా సరిహద్దులను నిర్ణయించారు. ఈ ఒప్పందం ప్రకారం కెనడా అమెరికాలో భాగంగా ఉంది. అయితే ఇరు దేశాల మధ్య వేర్వేరు రాజకీయ వ్యవస్థలు ఉండేవి. ఇరు ప్రాంతాల ప్రజల కల్చర్ కూడా భిన్నం. ఇలా చాలా కాలం పాటు కొనసాగింది. మధ్యలో ఇరు ప్రాంతాల మధ్య కింత వివాదాలు కూడా జరిగాయి. 1812 1812లో యుద్ధం కూడా జరిగింది. అటు కెనడాలోని చాలా ప్రాంతాలు బ్రిటన్ అండర్లోనే ఉండేవి. ఇక 1867లో కెనడా స్వయం పరిపాలన మొదలుపెట్టింది. ఆ ప్రాంత నిర్ణయాలు అక్కడి పార్టీ నేతలే తీసుకునేవాళ్ళు. చివరికి 1927లో 1927లో అమెరికా కెనడాను స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక స్వతంత్ర రాష్ట్రంగా గుర్తించింది. ఆ తర్వాత 4 ఏళ్లకు అంటే 1931లో బ్రిటన్ నుంచి కెనడా లెజిస్లేటివ్ ఇండిపెండెన్స్ 1931లో బ్రిటన్ నుంచి కెనడా లెజిస్లేటివ్ ఇండిపెండెన్స్ పొందింది. ఆ తర్వాత 1981లో కెనడా బ్రిటన్ నుంచి రాజ్యాంగ స్వాతంత్రం పొందింది. ఇక అప్పటి నుంచి కెనడాకు మరే ఇతర దేశంతో కూడా సంబంధం లేదు. పూర్తిగా సార్వభౌమాధికారం కలిగిన దేశంగా మారింది. కెనడా చరిత్ర తెలుసుకున్నారు కదా, ఇక ప్రజెంట్లోకి వద్దాం. ప్రస్తుతం ట్రంప్ ఫోకస్ మొత్తం కెనడాను అమెరికాలో కలిపేసుకోవటంపైనే ఉంది. ఇలా చేస్తే అమెరికా భద్రత మెరుగుపడుతుంది అని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యలు తొలగిపోతాయని కూడా వివరిస్తున్నారు. అంతేకాదు కెనడాలోని సహజ వనరులు, ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఆర్థిక వ్యవస్థ అమెరికాకు ఉపయోగపడతాయని ఆయన భావిస్తున్నారు. ట్రంప్ మాటలు వింటే ఇదంతా అమెరికా ప్రయోజనాల కోసమేనని అర్థమవుతుంది. అయితే కెనడా పౌరులు, ఆ సిటిజన్స్ ఏమనుకుంటున్నారు అన్నది ఆయన పట్టించుకోవట్లేదు. ట్రంప్ ఆలోచనను గతంలోనే కెనడా ఖండించింది. కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో ట్రంప్ వ్యాఖ్యలను ఇటీవలే తప్పు కూడా పట్టారు. కెనడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికాలో భాగం కావటం లేదని ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు. అయితే ట్రూడో రాజీనామా తర్వాత మరోసారి ట్రంప్ ఇదే కామెంట్ చేయటం ప్రస్తుతం చర్చకు దారితీసింది. అటు పలు నివేదికల ప్రకారం కెనడా ప్రజలకు అమెరికాలో భాగం కావటం ఏమాత్రం ఇష్టం లేదు. ఇటు కెనడా లీడర్లు సైతం తమ దేశ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఇటు ట్రంప్ మాత్రం కెనడా అమెరికా సరిహద్దు రేఖను ఓ ఆర్టిఫిషియల్ లైన్గా అభివర్ణిస్తున్నారు. నిజానికి ట్రంప్ కేవలం కెనడాను మాత్రమే తమ భూభాగంలో కలుపుకోవాలని అనుకోవట్లేదు. పనామా కెనాల్, గ్రీన్లాండ్పై కూడా అమెరికాదే అధికారం అని చెప్తున్నారు. పనామా కెనాల్ని తిరిగి అమెరికా నియంత్రణలోకి తీసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. అమెరికా జాతీయ భద్రత కోసం ఇది అవసరమని, పనామా కెనాల్ను చైనా నుంచి విముక్తి చేయాలని అంటున్నారు ట్రంప్. అయితే పనామా ప్రభుత్వం ట్రంప్ వ్యాఖ్యలను ఖండించింది. మరోవైపు ట్రంప్ గ్రీన్లాండ్ను అమెరికా భూభాగంలో కలపాలని ప్రతిపాదించారు. గ్రీన్లాండ్ జియోగ్రఫికల్గా అలాగే సెక్యూరిటీ పరంగా కూడా అమెరికాకు చాలా క్రూషియల్ అన్నది ఆయన వాదన. 2024 ఎన్నికల్లో విజయం తర్వాత ట్రంప్ గ్రీన్లాండ్ను కొనుగోలు చేసే ఆలోచనను ఓ సందర్భంలో కూడా ప్రస్తావించారు. అయితే గ్రీన్లాండ్ డెన్మార్క్ ఆధీనంలో ఉంటుంది. ట్రంప్ మాటలను డెన్మార్క్ తీవ్రంగా తప్పుపట్టింది. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని ఒకంత ఘాటుగానే బదులిచ్చింది. ఇక పనామా కెనాల్, గ్రీన్లాండ్పై ట్రంప్ వైఖరిని, వాటి చరిత్రను గతంలో ఓ వీడియోలో మేము మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాం. ఆ వీడియో లింక్ ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు మొత్తం మ్యాటర్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరోవైపు ట్రంప్ నడుస్తున్న తీరు చూస్తే ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ ఐడియాలజీని ఫాలో అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మారుస్తూ అంటున్నారు ట్రంప్. అటు డెనాలి పర్వతాన్ని మౌంట్ మెకిన్లీగా రీనేమ్ చేస్తా అంటున్నారు.
ఇదంతా రైట్ వింగ్ భావజాలానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే, ఫ్యూ ఎగ్జాంపుల్స్. అయితే ఇలా చేసేదంతా అమెరికా కోసమేనని ట్రంప్ కుండ బద్దలు కొడుతున్నారు. అమెరికా భద్రతా ప్రయోజనాల కంటే తనకేది ముఖ్యం కాదని చెప్తున్నారు. ఇంతకీ మీరేమంటారు? ట్రంప్ మాటలను, నిర్ణయాలను, ఆలోచనలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అండ్ ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.